ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకోండి ఫ్రీజర్ గారు, తన మీద వచ్చిన ఆరోపణలు ఇంకా రుజువు కాలేదు. ఒకవేళ రుజువైనా కూడా తనని శిక్షించే హక్కు, ఆ హక్కు కేవలం గంగాధర్ మహారాజు గారికే ఉంది, ఇంకెవ్వరికీ లేదు. విదుర మహారాజు గారైన బాజీరావు పేష్వా గారు నాకు లేఖ ఇచ్చి పంపించారు. లేఖతో పాటు స్పష్టంగా నాకు చెప్పారు, నేను త్వరగా ఇక్కడికి చేరుకొని మోరోపంత్ గారి కూతురైన మణికర్ణికకు పెళ్లి జరిపించమని చెప్పారు. అలాగే నేను వచ్చాను. కానీ ఈయన నా చేత కల్తీ మంచినీళ్ళు తాగించారు. అందువల్ల నేను స్పృహ కోల్పోయాను. పాపం, ఆ మంచి ఆవిడ నా కట్లు విడిపించకపోయి ఉంటే. తమరి మాటలు నమ్మశక్యంగా లేవు పురోహితుడు గారు. లేక ఒక్కటే, ఒకరి దగ్గరే ఉంది. అయితే మీ మీద కూడా అనుమానం ఇంకా తీరలేదు. ఒకప్పుడు మాకెవరో చెప్పారు, శాస్త్రోక్త విధులు నిర్వహించే బ్రాహ్మణులు ఇలాంటి స్థితిలో నిజాన్ని రుజువు చేయడానికి తమ యజ్ఞోపవీతాన్ని అగ్నిగుండంలో పడవేస్తారని. అంతేగా? ఇదిగో 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 నా అగ్ఞోపవేతం, ఇదిగో అగ్నిగుండం. అనుమానం తీరిందా? ఇప్పుడైనా నమ్ముతారా అసలు పురోహితుడిని నేనేనని? వారు రుజువు చేసుకున్నారే. మహారాజా, ఈ సేవకుడు పలికే నిజం కూడా అబద్ధమనిపించేటట్లయితే దానివల్ల నా ప్రాణాలు పోతాయన్నా సరే నా యజ్ఞోపవీతాన్ని ఎంత మాత్రం తీయబోను. ఇక మీరు ఏ శిక్ష విధించినా సిద్ధమే. బంధించండి ఇతన్ని. అతన్ని కాదు, ఇతన్ని బంధించండి. శాస్త్రం తెలిసిన పురోహితుడు తన ఒంటి మీద ఉన్న యజ్ఞోపవీతాన్ని తీయటానికి ఎన్నటికీ సాహసించడు. మోతీబాయిని విముక్తురాల్ని చేయండి. చిత్తం మహారాజా. కార్యరంగంలోకి దిగండి పురోహితుడు గారు. పెళ్లి కూతురు తరపున జరగవలసిన మిగతా తంతంతా తమరే పూర్తి చేయించండి. తల్లి, రాజాబాబుని నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచాను. అతను నా కన్నబిడ్డ వంటివాడు. అతనికి ఎలాంటి బాధ, కష్టం కలిగినా నేను చూస్తూ సహించలేను. కోడలా, ఇప్పుడేదో ఆయన నీ మాట ఒప్పుకున్నారు కనుక ఇక ముందు కూడా అన్నింటిలోనూ నీ మాటే చెల్లుతుందనుకోకు. మహారాణి గారు ఇప్పుడన్నది నిశ్చయాత్మకంగా అన్నారు. దీని వెనుక వాస్తవం ఇది. భర్త యొక్క అదృష్టం భార్య యొక్క అదృష్టంపై ఆధారపడి ఉందని, ప్రతి భార్య తన భర్త అనుబంధాన్ని జన్మ జన్మాంతర బంధంగా ఉండిపోవాలని కోరుకుంటుంది. నిజం దీక్షిత్ గారు, చక్కగా చెప్పారు తమరు. మహారాణి గారు ఇప్పుడు యథాలాపంగా అన్న మాట వల్ల ఈ బంధం మరింత పటిష్టం అవుతుంది. మహారాణి మణికర్ణిక గారికి, మహారాణి మణికర్ణిక గారికి.